అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఒక్క దోశ బ్యాటర్తో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ దోశలను చేసుకోవచ్చు. వాటిల్లోని 2 రకాల దోశలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా దోశ బ్యాటర్ కోసం రేషన్ బియ్యంని 1 గ్లాస్ తీసుకుంటున్నాను. సేమ్ ఈ గ్లాస్తోనే అన్ని కొలతలు తీసుకుంటున్నాను. దానిలో అదే గ్లాస్తో పావు గ్లాస్ పొట్టు మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని కడిగి పెట్టేసుకుంటాను. ఈ రైస్లోని 1/2 గ్లాస్ సగ్గుబియ్యంని కూడా వేసేసి మొత్తం కడిగేసి నానబెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ అన్నా నానాలి మొత్తం. ఇక్కడ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా, పొట్టు మినపప్పులో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ మినపప్పు కన్నా ఎక్కువ ఆరోగ్యకరం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పొట్టు మినపప్పుని బాగా కడిగేసి పొట్టు తీసేసి క్లీన్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 కలిపి రైస్ అండ్ పొట్టు మినపప్పు రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల బాగా బ్యాటర్ అనేది బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు దోశలోకి ఉల్లికారంని ప్రిపేర్ చేసుకుందాం. ఆ ఉల్లికారంలోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తొక్క తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, అలాగే ఆనియన్స్ కూడా ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి లైట్ పింకిష్ కలర్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లికారం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశలు వేసుకోవాలి. ఇప్పుడు దోశ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారంని ఒక స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దోశ కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఉల్లికారం దోశ రెడీ. కారం దోశలోకి పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. దీంట్లో కారం ఎక్కువ తినేవాళ్ళు ఉల్లికారంలో ఇంకొక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెట్ దోశ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ మీద బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోకూడదు. దాని మీద ఆనియన్ ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. దోశ ఇక్కడ చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్లిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే షెడ్ దోశ
రెడీ. హోటల్ స్టైల్ సెట్ దోశ రెడీ. చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు అడిగి మళ్ళీ చేయించుకుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతవరకు మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.